సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా జనవరి 12న సంక్రాంతి కానుక రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ అంటే 8 గంటలకి రాత్రి 8 గంటలకి రిలీజ్ చేయబోతున్నారు. అయితే మనం చూడొచ్చు సుదర్శన్ థియేటర్ దగ్గర మాత్రము మహేష్ ఫ్యాన్స్ మాత్రం హంగామా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ గానే ట్రైలర్ కూడా గతంలో రావడం జరిగింది. కానీ ఇప్పుడు మరి 8 గంటలకు రాబోతున్నటువంటి ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఉత్కంఠ అయితే ఫ్యాన్స్ లో కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికి వచ్చినటువంటి కుర్చీ మడత పెడత సాంగ్ ఎంతో ఆకట్టుకోవడంతో ఈ సినిమా పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉండటము మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మహేష్ ఫ్యాన్స్ మనం చూడొచ్చు, వారందరూ కూడా చాలా కోలాహలంగానే ఉన్నారు. ఇటు మొత్తం మహేష్ కట్అవుట్స్ కి పాలాభిషేకం కూడా చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే ట్రైలర్ లాంచ్ రాత్రి 8 గంటలకు జరగబోతుంది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గానే ఫ్యాన్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము, ఈ ఈవెంట్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది. చెప్పండి, ట్రైలర్ లాంచ్ కాబోతుంది. జై జై బాబు బాబు, జై జై బాబు, మా సుదర్శన్ ఆట, మహేష్ బాబు ఆట, జై బాబు, జై జై బాబు. మాట్లాడు అన్న. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చాం. 4 అన్నారు, 8 అవుతుంది. 8 దాకా ఈ రచ్చ అనేది సుదర్శన్ లో ఆగదు. సుదర్శన్ లో వేసినాక యూట్యూబ్ లోనే లాంచ్ అవుతుంది. 8 గంటల దాకా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంతే ఉంటారు. ఇక్కడ కళ్ళార్పకుండా చూస్తూ ఉంటున్నారు ట్రైలర్ కోసం ప్రతిక్షణం. 8 గంటల దాకా ఇదే రచ్చ కొనసాగుతుందని మహేష్ బాబు ఫ్యాన్ గా చెప్తున్నాను. అంటే మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా రాబోతుంది కాబట్టి గతంలో వచ్చింది అతడు, కానీ వేరే సినిమా వచ్చినా కూడా ఇప్పుడు ఈ సినిమా గుంటూరు కారం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో ఈ విజువల్ చూస్తుంటే త్రివిక్రమ్ మంచి స్టోరీ తీసుకొచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే గుంటూరు కారం టైటిల్ ప్లస్ టీజర్ అవన్నీ చూసాక మేము కొంచెం అప్సెట్, మంచి ఫీలింగ్ వచ్చింది. బాబు దిగితే ఏదైనా అంతే ఎగిరిపోద్ది ఏదైనా. అసలు జై బాబు, కుర్చీ మడత పెడతాడు బాబు. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటది. ఇంటర్వెల్ లో 2 సూపర్ స్టార్ రిఫరెన్స్ అంట, అదిరిపోద్ది థియేటర్. జై బాబు, జై బాబు. సరే, మనం చూడొచ్చు సాంగ్స్ అంటే ఇప్పటికే వచ్చినటువంటి సాంగ్స్ ఎంతో అలరించడం జరిగింది. ఇటీవల వచ్చినటువంటి కుర్చీ మడతపాటు సాంగ్స్ మాత్రం దాదాపు 15 మిలియన్స్ కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఇక ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు థియేటర్ మనం చూడొచ్చు, సుదర్శన్ థియేటర్ దగ్గర కూడా మొత్తం నిండిపోయారు. వారు ఈ ట్రైలర్ 8 గంటలకు లాంచ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎంతో ఎంజాయ్ చేయాలని కూడా రావడం జరిగింది. ఇప్పటికే వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి విజువల్స్ చాలా వండర్ క్రియేట్ చేస్తే ఇప్పుడు రాబోతున్న ఈ ట్రైలర్ పాత్ర ఇంకొక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయని కూడా ఫ్యాన్స్ చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు మహేష్, దాంతోపాటు త్రివిక్రమ్ తనదైన శైలి, తన యొక్క మార్క్ కూడా దీంట్లో చూపిస్తున్నాడు కాబట్టి దానికి తగ్గట్టుగా తమను కూడా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇక జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి దానిపైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా చెప్పవచ్చు. ఇక త్వరలోనే ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చిత్ర యూనిట్ చేయడానికి చూస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ కూడా రేపు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానే మనకి అందుతున్నటువంటి సమాచారం అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ అవడం జరిగింది. బెంగళూరు, ఇటు యూఎస్ఏకి సంబంధించి మొత్తం అన్ని థియేటర్లో కూడా చూస్తుంటే ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ బుకింగ్ అంటే బుక్ మై షోలో కూడా ఓపెన్ చేయడానికి కూడా సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి మండే అయితే ఒక క్లారిటీ కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. ఇక మహేష్ బాబుకి జోడిగా ఇటు శ్రీలీల కూడా నటించడం జరిగింది. తన యొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికీ మనం చూడటం కూడా జరిగింది. ఇందులో కుర్చీ మడతపేట ఆ సాంగ్ మాత్రం తన యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఇప్పుడు రాబోతున్నటువంటి ట్రైలర్ పైన కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కూడా జరిగింది. ట్రైలర్ కూడా చాలా బాగుందని కూడా అంటే చూసినటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆన్లైన్లో ఇటు కొన్ని థియేటర్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి థియేటర్లో కూడా ఈ రోజున సందడి చేయబోతుంది. రాత్రి 8 గంటలకు ఈ యొక్క ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు కాబట్టి ఇటు మహేష్ ఫ్యాన్స్ మాత్రము భారీ స్థాయిలోనే ఉన్నారు. వారందరూ కూడా ఈ ట్రైలర్ని చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. బలరాం అంటే త్రివిక్రమ్ గతంలో అంటే అల్లు అర్జున్తో తీసినటువంటి అలా వైకుంఠపురం తర్వాత వస్తున్న సినిమా, దాంతోపాటు ఇటు
మహేష్ బాబు సర్కారు వారి పాట ఆ తర్వాత వస్తున్న సినిమా ఘాటుకి ఇప్పటికే మహేష్ బాబు సినిమా అంటే చాలు. గతంలో చూస్తుంటే మనం సరిలేరు నీకెవరో ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో గతంలో రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈసారి సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉండటము, అటు త్రివిక్రమ్ సినిమా కూడా గతంలో సంక్రాంతి బరిలో ఉంది కాబట్టి ఈ ఇద్దరు కలిసి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈసారి సంక్రాంతి దగ్గర ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు మహేష్ చెయ్యినటువంటి క్యారెక్టర్ దీంట్లో చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మహేష్ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా దీంట్లో ఉండబోతున్నట్టుగా ఆ టైటిల్ చూస్తేనే మనం చూడొచ్చు. ఒక స్పైసీ టైటిల్, అంటే గుంటూరు కారం అనేది ఒక స్పైసీ టైటిల్ పెట్టడం అంటే ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది, మాస్ ఫ్యాన్స్కి ఏ విధంగా అలరిస్తుందని కూడా వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉండటం కూడా జరిగింది. ఇప్పటికి వచ్చినటువంటి మనం గతంలో వచ్చినటువంటి టీజర్ కూడా మనం దాంట్లో చూడటం జరిగింది. దాంతోపాటు ఇటీవల వచ్చినటువంటి సాంగ్ కుర్చీ మడత పెడత సాంగ్ ఒక మాస్ బీట్ని కూడా అది క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు 15 మిలియన్స్ వ్యూస్తో ఇంకా ఆ ట్రెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఇప్పుడు రిలీజ్కి దగ్గర అవుతున్నటువంటి ఈ సమయంలో సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క ఈవెంట్ను కూడా ఇటు చిత్ర యూనిట్ కూడా చాలా గ్రాండ్గానే నిర్వహిస్తున్నారు. ఈ రోజున ట్రైలర్ లాంచ్ జరగబోతున్న ఈ సమయంలో ట్రైలర్ కూడా చాలా వరకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉందని కూడా చెప్తున్నారు. మహేష్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక గుంటూరు మసాలా, అంటే ఈ మసాలా ఘాటు ఏ విధంగా ఉంటుందో ఈ ట్రైలర్లు కూడా చూపిస్తారు అంటూ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే మహేష్ ఆ పెర్ఫార్మెన్స్ చూస్తే ఆ విధంగా ఉంది. మనం చూడొచ్చు ఆ పోస్టర్స్ కానీ ఆ కట్అవుట్స్ కానీ ప్రతిది కూడా మహేష్ తన యొక్క మాస్ స్టైల్ని కూడా చూపించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ కూడా తన యొక్క స్టైల్ని కూడా దీంట్లో తన యొక్క మార్కును కూడా, ఎందుకంటే మాటల మాంత్రికుడు అనే పేరు కూడా త్రివిక్రమ్ ఉంది కాబట్టి ఆయన యొక్క వర్షన్ కూడా దీంట్లో కూడా చూపించబోతున్నాడు. ఈ సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటున్నది ఎక్స్పెక్టేషన్స్ కూడా దీంట్లో ఉండటం కూడా మనం చూడొచ్చు. ఇక జనవరి 12న ఈ సినిమా థియేటర్లకు రాబోతున్నా కూడా ముందుగానే మనం ప్రీమియర్స్ కూడా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బెనిఫిట్ షోస్తో పాటు ప్రీమియర్స్ కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఇతర రాష్ట్రాలు కూడా సినిమాని కూడా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి కూడా మేకర్స్ కూడా చూస్తున్నారు. ఈలోపు సినిమాకి సంబంధించినటువంటి ఆ ఈవెంట్స్ కూడా చాలా గ్రాండ్గానే చేయాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ కూడా ఈవెంట్ కూడా చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ పర్మిషన్ వస్తే ఇక్కడ హైదరాబాద్లో చేస్తారా లేకపోతే ఏపీలో అయితేనే గుంటూరులో కూడా అనే ఒక మాట అయితే వినబడుతుంది. దీనికైతే ఒక క్లారిటీ మాత్రం రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు బలరాం. గుంటూరు కారం సినిమా ట్రైలర్ లాంచ్కి సుదర్శన్ థియేటర్ దగ్గరికి వచ్చాము. ఇది మాకు ముందే మహేష్ బాబు అభిమానులకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని అనుకుంటున్నాము. మహేష్ బాబుని మేము ఎన్నాళ్ళ నుంచో మాస్ లుక్లో చూడాలనుకుంటున్నాం. పోక్రీ బిజినెస్ మ్యాన్ తర్వాత ఆ రేంజ్ ఉన్నటువంటి మాస్ లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయని అనుకుంటున్నాం. ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ మహేష్ బాబు లుక్స్ కానీ స్టైల్స్ కానీ చాలా చాలా ఆకట్టుకున్నాయి. అందరు హీరోని డామినేట్ చేశారు. శ్రీలీలను కూడా మహేష్ బాబు డ్యాన్స్తో డామినేట్ చేశాడు. ఇది మహేష్ బాబు అభిమానులు ఇప్పటి వరకు మిగిలిన హీరో అభిమానులు మహేష్ బాబుకి డ్యాన్స్ రాదని కామెంట్ చేశారు. ఈ కుర్చీ మడత పెట్టే సాంగ్తో వాళ్ళందరినీ కూడా మడత పెడతారని అనుకుంటున్నాం. మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ కోసం ఎంతో దూరం నుంచి వచ్చాము. సుదర్శన్ గడ్డ మహేష్ బాబు అడ్డ సంక్రాంతికి ముందుగానే జనవరి 12న సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే థియేటర్లో మార్నింగ్ 1 గంట షోకి బెనిఫిట్ షో చూడాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. జై బాబు రాముడు భీముడు మహేందర్ రెడ్డిగా చెప్తున్నా కుర్చీ మడత పెట్టి తంగితే గుంటూరు కర్రగా చెప్తున్నారు. గుంటూరు కారం బ్లాక్ బస్టర్, గుంటూరు కారం బ్లాక్ బస్టర్. జై బాబు జై బాబు జై జై బాబు. ట్రైలర్ లాంచ్ కే ఈ విధంగా ఉందంటే ఇంకా సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఆలోచించచ్చు. జై బాబు. ఇన్నాళ్ళ తర్వాత బాబు మళ్ళీ బీడీతో రీఎంట్రీ ఇచ్చాడు. థియేటర్ స్క్రీన్లు పగిలిపోతాయి. యాక్చువల్గా శ్రీలీల మహేష్ బాబు సాంగ్ అయితే చాలా బాగుంది. అసలు మాస్క్ కుర్చీ అసలు సూపర్. అది అసలు ఊహించలేదు అది అసలు ఇంత బాగా. ఇప్పుడు టెడ్డీ సార్ అయితే తమన్ సార్ సూపర్ చేసింది. సో సూపర్ ట్రైలర్ కి ఎట్లా ఉన్నట్టు ఇంకా సినిమా ఆలోచించవచ్చు. జై బాబు కారం పెట్టారు. ట్రైలర్ ఎందుకు లేట్ అయిందంటే తమనన్న మ్యూజిక్ సరిగా అంటే ఇప్పుడు ఇంకా ఇలేదు. అందుకు తమనన్న మ్యూజిక్ ఇలేదు, అందుకే ట్రైలర్ లేట్ అయింది. తమనన్న మ్యూజిక్ ఇలే, అందుకే ట్రైలర్ లేట్ అయింది. మహేష్ బాబు ఏ సినిమా తీసినా ఫ్యాన్స్ అందరం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఫ్యాన్స్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ ఇప్పుడు మళ్ళీ
9వ తారీఖు సంక్రాంతి, 12వ తారీఖు సంక్రాంతి పండుగ జరుపుకుంటాం, 14వ తారీఖు కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. మా అన్నయ్య ఎప్పుడు ఏ సినిమా తీసినా కూడా మేము ఆనందంగానే ఫీల్ అవుతాము. అది హిట్ అయినా ఆనందంగా ఫీల్ అవుతాం, ఫ్లాప్ అయినా ఆనందంగా ఫీల్ అవుతాం. గుంటూరు కారం అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఫ్యాన్స్ అందరం కలిసి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాము ఖచ్చితంగా. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే వేరే లెవెల్. అసలు ఇప్పుడు దాకా ఆ సాంగ్ కానీ అలాంటి పాట కానీ ఏ హీరో కానీ ఏ సినిమా కానీ రాలేదు, ఇక మీద రాదు. ఎప్పుడైనా మహేష్ బాబు అంతే. జై బాబు, జై బాబు, బాబులకే బాబు. అడగండి.